ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. చెప్పేదొకటి చేసేది మరొకటి. చంద్రబాబు నోట నీతులే నీతులు, ఆచరణలో మాత్రం ఒక్కటి కూడా పాటించడం లేదు. ఎన్నికల వరకే రాజకీయాలన్నారు. ఫలితాలు రాగానే పగబట్టినట్టు వ్యవహరిస్తూ రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధిస్తున్నారు. అంతేకాదు, ఫిర్యాదుల పేరు మీద ఆఖరికి ప్రజలను కూడా పార్టీ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాల్సిన ఫిర్యాదుల స్వీకరణను పార్టీ కార్యాలయాల్లో చేయడం అనేది కూటమి పార్టీల క్రూరత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతుంది. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ప్రభుత్వ కార్యాలయంలోనివి కావు. అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక తాలూకా దృశ్యాలు ఇవి. తమ పార్టీ కార్యాలయంలో రోజుకో మంత్రి అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రుల దృష్టికి తీసుకుని రావచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు కూడా. ప్రభుత్వ కార్యాలయాలను పక్కన పెట్టి పార్టీ కార్యాలయాల్ని ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు వేదికగా చేస్తూ చంద్రబాబే ప్రకటన చేసిన తర్వాత కూటమిలో ఉన్న తాము వెనకబడిపోతున్నామని జనసేన పార్టీ కూడా వినతుల స్వీకరణను ప్రారంభించింది. ప్రజలను తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటుంది. చంద్రబాబు మొదలుపెట్టిన ఈ నూతన సంప్రదాయం విషయంలో వెనుకబడిపోకూడదని భావించిన బీజేపీ కూడా వారధి పేరుతో వినతుల స్వీకరణను పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ప్రభుత్వాన్ని కాకుండా పార్టీని ప్రజలకు దగ్గరకు చేయడానికి తెగ తాపత్రయపడుతున్నారు కమలం నేతలు. 3 పార్టీల నేతలు కూడా తమ పార్టీ కార్యాలయాల్లో ఇలా ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. అవి పరిష్కారం అవుతున్నాయా లేదా అనేది తరువాత సంగతి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఆయా కార్యాలయాల్లో ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఉండగా మరి కొత్తగా ఇలా పార్టీ కార్యాలయాల్లో ప్రజలు ఫిర్యాదులను స్వీకరించడం ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తీసుకోండి, వినతి పత్రాలు పరిష్కరించండి. కానీ ప్రభుత్వానికి కార్యాలయాలు ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. వాటిని వదిలేసి పార్టీ కార్యాలయాల్లో వినతి పత్రాలు తీసుకునేటువంటి కార్యక్రమం ఇది పార్టీ కార్యక్రమా, ప్రభుత్వ కార్యక్రమా? ప్రభుత్వ కార్యక్రమాలకి పార్టీ ఆఫీసులు ఎలా వేదికలుగా వాడతారు? ఇదే రోజైనా ఉందా? ఇవాళ మీరు కొత్తగా దీన్ని ఎందుకు అమలు చేస్తున్నారు? పార్టీ కార్యక్రమాలు పార్టీ ఆఫీసులో చేసుకోవచ్చు, కానీ ఇదేం ఒక పార్టీ కార్యక్రమం కాదు. ఇది ప్రభుత్వం అంటే అన్ని తరగతులకి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి పద్ధతిలో ప్రభుత్వ వ్యవస్థ నడపాలి. కానీ దాన్ని గాలి కొదిలేసి పార్టీని, ప్రభుత్వాన్ని కలగాపలగం చేసి మీరేదో రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తే సరైన పద్ధతి కాదు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో కూడా ప్రజా సమస్యలను తెలుసుకునేవారు. దీనికోసం స్పందన పేరుతో ప్రభుత్వ కార్యక్రమాన్ని రూపొందించి పద్ధతి ప్రకారం ఫిర్యాదులను, వినతులను స్వీకరించేవారు. సంబంధిత ప్రభుత్వ అధికారుల ద్వారా నిర్దిష్ట సమయంలో పరిష్కరించేవారు. అంతేకాదు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెట్టేవారు. కానీ నేటి చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పట్ల ప్రజల్లో చిన్నచూపు కలిగేలా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు మధ్య ఉండాల్సిన విభజన రేఖను చెరిపేసే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. మీరే చెప్తూ ఉంటారు అందరూ నాయకులు, రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలు ఉండవు, మేము అందరం చూస్తాం. ఎవరు ఏ పార్టీకైనా ఓటు వేయచ్చు. ఓటు ఎవరికే వేసినా మీ పార్టీకి ఓటేసిన వాళ్ళకే మీ ప్రభుత్వం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మీ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలందరి దగ్గర నుండి ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తారు, కేంద్రమైన రాష్ట్రమైన. ఆ నిధులతో ఈ ప్రభుత్వం నడుస్తాయి, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తాయి. అందుకే ఇప్పటికైనా ఆపండి. ప్రజా సమస్యల నివేదనకు ప్రభుత్వ కార్యాలయాలే వేదికలు కావాలి తప్ప పార్టీ కార్యాలయాలు కాకూడదు. ఎన్నికల వరకే రాజకీయాలు తప్ప ఎన్నికలు ముగిసిన తర్వాత కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా పాలన చేయాల్సి ఉంటుంది. పార్టీకి, ప్రజలకు మధ్య విభజనను ఖచ్చితంగా పాటించాలి. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నడిపితేనే ప్రజలకు మంచి చేయగలం. కానీ ఆ తేడా లేకుండా చేస్తే మాత్రం పాలన గాడి తప్పుతుందని ప్రజలు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.